ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య పార్టీ సభలో చెప్పు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. దీంతో బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అలాగే ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య పార్టీ సభలో చెప్పు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. దీంతో బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య పార్టీ సభలో చెప్పు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. దీంతో బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య పార్టీ సభలో చెప్పు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు. దీంతో బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చిక్కుల్లో పడ్డారు. ఆ మధ్య పార్టీ సభలో చెప్పు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ గా మంత్రిగా మాజీ ఎమ్మెల్యే కొన్ని విమర్శనాత్మక ముఖ్యమంత్రి పైన చేయడం జరిగితే చెప్పు చూపిస్తూ ముఖ్యమంత్రిని జరిగింది. సో దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎక్కడికెక్కడ స్పందించి బాలకృష్ణ విశ్వ దర్శించడంతో పాటు ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో స్థానికంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ రోజు బాల్కా సుమన్ కలిసి నిధులు అందుబాటులో లేదు. ఇప్పుడు బాల్కా సుమన్ తో కలిసి నోటీసులు జారీ చేయడం జరిగింది. కేసు విచారణకు సంబంధించిన అంశం పైన ఎఫ్ఐఆర్ చేయబోతున్నాం కాబట్టి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేసు అందించి దానికి సహకరించాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే
కాపీని రిసీవ్ చేసుకున్నటువంటి బాలకృష్ణ సుమన్ తను ఈ ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొన్నాను, ఈ కేసు నాకేం సమస్య కాదు కాబట్టి ఎటు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. తను పోలీసులకు సహకరించడం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళింది కాబట్టి దానికి సంబంధించిన ప్రివెంటివ్ బెయిల్ ఇచ్చినటువంటి ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా బాలకృష్ణ సుమన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ లీగల్ సెల్ కూడా ఈ రకమైన కృషి చేస్తున్నటువంటి పరిస్థితితో మొత్తంగా బాలకృష్ణ సుమన్ వ్యవహారంతో మొదటి అంశం ఎవరికి మెరుగు తీసుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది కూడా మొత్తం క్లారిటీ రావాల్సిన అవుతుంది. సో మొత్తం మీద బాలకృష్ణ సుమన్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తారు. సో అరెస్ట్ చేసినప్పటికీ అరెస్ట్ చేసి ఆయన్ని జైలు పంపించే ఆలోచన కూడా ఉన్నట్టు ఉంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయ కక్ష వ్యవహారం చేయాలి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.